నమాజు చదివాడు. దీనికి ఆధారం తిర్మిజీ మరియు అబూదావుద్ దృఢమైన కోవకు చెందిన హదీస్. ఈ హదీస్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్న విషయం, సామూహికానికి నమాజ్గా ఏదైతే జమాత్తో నమాజు చదవడానికి మనం వెళ్తున్నామో దాంట్లో మనకి ఎంత లాభం ఉందో, ఎంత పుణ్యం ఉందో, మజీదుకు మనం విస్మరించి మనం ఇంట్లో నమాజు చదివేదానికన్నా జమాత్తో కలిసి నమాజు చదవడంలో చాలా పుణ్యం ఉందనే విషయం అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఒక 2 బలహీనమైన హదీసులను ప్రస్తావించడం జరిగింది. అవి ఏంటంటే, మొదటి తక్బీర్తో నమాజు చదివే వ్యక్తికి 40 రోజులు అలా కానీ ఆచరిస్తే అతనికి నరక శిక్ష అనేది మరియు మునాఫిక్ తనం నుండి, కపట విశ్వాసం నుండి దూరం చేయబడతాడనే హదీస్ బలహీన కోవకు చెందిన హదీస్. ఏది ఏమైనప్పటికీ నమాజు ఎప్పటికీ కూడా స్వర్గానికి తాళం చెవి. అటువంటి నమాజును మనము ఎప్పుడూ వదలకూడదు. ఆ నమాజ్కి ఎప్పుడూ ప్రాధాన్యం